శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గౌరవ ముఖ్యమంత్రి గారికి తోడల్లుడు గారు అందరికీ తెలుసు. ఆయన ఎందుకో తెలియదు, చంద్రబాబు గారంటే అంటే తన తోడల్లుడు చంద్రబాబు గారంటే ఈర్ష్య, ద్వేషం, పగతో రగిలిపోతూ ఉంటాడు ఎప్పుడైనా. చంద్రబాబు గారంటే ఈర్ష్యతో కొట్టుమిట్టాడుతుంటాడు, పగతో రగిలిపోతూ ఉంటాడు, అసూయతో కొట్టుమిట్టాడుతుంటాడు. ఎందుకో తెలియదు ఆయనకి. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత మరలా అన్నగారు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు గారి ప్రతి కదలిక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు ఆయన. ఎవ్రీబడి నోస్ చంద్రబాబు గారు ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. దగ్గుపాటి వెంకటేశ్వరరావు అంత యాక్టివ్ కాదు. ఇక అక్కడి నుంచి ఈర్ష్య మొదలైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా చంద్రబాబు గారి మాట వెంట మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఈయనకి పగ, ద్వేషం, ఈర్ష్య మొదలైంది. ఏ స్థాయికి చేరానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుంటే ఈయన నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టుగా, ఆయనేమో ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన కూర్చుంటే తోడలుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకో మాకు అర్థం కాదు. ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా కుమిలిపోతూ ఉన్నాడు మనిషి. నాకు దక్కని పీఠం నా తోడలుడికి దక్కింది, నాకు దక్కని ఈ గౌరవం నా తోడలుడికి దక్కిందని ఒక ఈర్ష్య, అసూయతోటి ఏ స్థాయికి చేరాడంటే పతనం అయిపోతూ ఉన్నాడు ఆయన. పతనం అయిపోతున్నాడు. ఒక దేవుడు ఈ రోజున ప్రత్యక్షమై దగ్గుపాటి వెంకటేశ్వరరావు నీకేం కావాలి అని అడిగితే నాకేమొద్దు, చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం నుంచి తీసేయండి అంటాడు ఆయన. తాను ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకోడు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి పీఠం నుంచి ముందు పడదోయండి అంటాడు. ఆ రకంగా తయారైన మనిషి ఈ రోజున ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడంటే అభవం శుభవం తెలియని తన కొడుకుని తీసుకెళ్ళి ఈ దుర్మార్గపు రాజకీయంలో అవినీతిపరుడు అయిన ఒక గజ దొంగ, ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక క్రిమినల్ పాదాల మీద పడేస్తాడండి. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా? అభం శుభం తెలియని తన కొడుకుని లాక్కెళ్ళి జగన్మోహన్ రెడ్డి పాదాల మీద పడేశాడు. అంటే ఏదో రకంగా చంద్రబాబుని దెబ్బతీయాలి. అది తన కొడుకు రాజకీయ లబ్ధి కోసం కాదు, చంద్రబాబు గారి మీద కక్ష తీర్చుకోవటం కోసం, చంద్రబాబు గారి మీద పగ తీర్చుకోవటం కోసం, చంద్రబాబు గారిని రాజకీయంగా నాశనం చేయటం కోసం ఆయన ఈ రకమైన పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? వెంకటేశ్వరరావు గారు, మీ కుటుంబంలో ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే సంతోషించకపోగా ఈ రకంగా ఎందుకు ఇటువంటి నాశనకరమైన ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా. టీడీపీలో ఉన్నారు, అందరూ కలిసే చేశారు, అధికార మార్పిడి జరిగింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా మీ దుగ్ధ ఏమిటి? మీ అసూయ, ఈర్ష్య ఏమిటి? ఎన్ని పార్టీలు మారారు? కాంగ్రెస్లోకి వెళ్ళారా? బీజేపీలోకి వెళ్ళారా? మరలా కాంగ్రెస్లోకి వచ్చారా? మరలా బీజేపీలోకి వెళ్ళారా? మరలా ఈరోజు దొంగల పార్టీలోకి వచ్చారు. ఇవన్నీ దేనికోసం? చంద్రబాబు గారిని సాధించడం కోసమే కదా. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి పడదోయటం కోసమే కదా. ఆయన ఒక వింత జీవే. చంద్రబాబు గారు వింత జీవి అండి. ఈ రోజున భారతదేశ రాజకీయాల్ని ఒంటి చేతి మీద నడుపుతున్న చంద్రబాబు గారు వింత జీవి అంట. ఏమన్నా ఆలోచన ఉందా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు? ఇది మాట్లాడే విధానమేనా? ఏ రకంగా వింత జీవి అండి? గతంలో 9 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి నీకు వింత జీవిగా కనపడ్డా? ఏ రకంగా వింత జీవని నేను అంటున్నాను. నేను
సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంటే నీకు దక్కని పదవి ఆయనకు దక్కింది, నీకు రాని ముఖ్యమంత్రిత్వం ఆయనకు వచ్చింది. అదేనా? ఏమన్నా ఒక నీతి, ఒక నైతిక విలువలతో కూడుకున్న రాజకీయం మీరు చెప్పండి. నీ కొడుకుని తెచ్చేమో దొంగల పార్టీలు జరిపిస్తావు. మీ ఆవిడ ఎక్కడున్నారండి? మీ శ్రీమతి గారు ఎక్కడున్నారు? బీజేపీలో ఉంటారు. మీరు ఎక్కడున్నారు? ఈయన చేరాడా? ఈయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన పార్టీలో కొడుకును మాత్రం చేర్పిస్తున్నా అన్నారు. ఈ రకంగా ఇటువంటి రాజకీయం ఎందుకు మీరు చేస్తున్నారు? కుటుంబంలో ఉన్న ఆయన, కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న చంద్రబాబు గారిని పడతోయాలని ఎందుకు మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇది సరైన పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా మేము గౌరవ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి మేము తెలియజేస్తున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరు. మరలా చంద్రబాబు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు కల్లో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరు. ఎందుకంటే మీ ఈర్ష్య, మీ దిగజారుడు రాజకీయం అది. మీ కుటుంబంలో ఒక వ్యక్తి హై లెవెల్ రాజకీయం చేస్తూ ఉంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు జన్మలో మీరు ముఖ్యమంత్రి కాలేరు. మరలా చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ దిగజారుడు రాజకీయం మీ భార్యాభర్తలు ఇద్దరూ మానుకోండి. ఆమె కూడా చంద్రబాబు గారిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. పురంధరేశ్వర గారికి కూడా చంద్రబాబు గారి పతనాన్ని కళ్ళారా చూడాలి, ఆనందించాలన్న కోరిక ఆవిడ ప్రతి మాటలో వ్యక్తమవుతుంది. చంద్రబాబు గారి నాశనాన్ని కళ్ళారా చూడాలన్న తపన, తాపత్రయం ఆమెకి ప్రతి మాటలో వ్యక్తమవుతుంటుంది. మీ ఇద్దరు కూడా మార్చుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, నైతిక విలువలు లేని రాజకీయం చేస్తే పతనం అవుతారు తప్పితే పైకి రాలేరు అని చెప్పి కూడా ఆ దంపతులకు తెలియజేస్తూ, చంద్రబాబు గారి మీద మీరు ఎంత ఏడిస్తే, ఎంత అసూయ పడితే, ఎంత ఈర్ష్య పడితే, ఎంత ద్వేషంతో మీరు కార్యక్రమం చేస్తే అంత హై లెవెల్ రాజకీయంలోకి చంద్రబాబు గారు వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ విధమైన దుర్మార్గపు రాజకీయాన్ని మానుకోండి అని చెప్పి కూడా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి హితవు పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.